ఒక అరణ్యంలో ఒక ఏనుగా ఉండేది. ఈ ఏనుగాతో వేరే ఏనుగులు ఫ్రెండ్షిప్ చేయవు, ఎందుకో మీరే చూడండి. ఆహారం కనిపించడం లేదు, నా కోపం పెరుగుతోంది. చెట్లు నాశనం చేస్తాను. చిన్న జంతువులు దారికి రండి, అందరిని విసిరేస్తాను. చూడు రాబిట్, ఏనుగు చాలా కోపంగా ఉంది. అవును, జాగ్రత్తగా ఉందాం. ఈ ఏనుగ నా ఫ్రెండ్ ని చంపేసింది. దీనికి పాఠం చెప్పాలి. ఏంటి రా మీ సమస్య? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను చేస్తాను, చెప్పు. మనం దాన్ని ఒంటరిగా చేద్దాం, ఆపే భయపెడదాం. మనం ముందుగా ఒక గుంతని రెడీ చేద్దాం. ఆ గుంతను ఆకులతో మూసివేస్తాము. నేను ఈ ఏనుగుకి మామిడి పండ్లను చూపి రేచగొదుతాను. నన్ను తరుముకుంటూ వస్తుంది. నువ్వు దాని ముందు వచ్చి సైట్కి వెళ్ళిపో. ఏనుగ ఆ గుంతలో పడిపోతుంది. అప్పుడే దానికి బుద్ధి వస్తుంది. చిలుక మరియు కుందేలు కలిసి ఒక పెద్ద గుంట తవ్వి ఎండిన మరియు తాజా ఆకులతో కప్పేశాయి. చిలుక ఒక పండిన మామిడి పండును కోసి ఏనుగు వైపు ఎగిరింది. చూశావా ఈ మామిడి పండు? చిలుక ఏనుగు కళ్ల ముందు మామిడిని చూపించింది. ఏనుగు చిలుకను అనుసరించడం మొదలుపెట్టింది. చిలుక అడవంతా ఎగురుతూ ఆకులతో కప్పబడిన గొయ్యిపైన ఉన్న చెట్టుపై కూర్చుంది. చిలుక ఆ మామిడిని ఆకులొచ్చుపై ఉంచింది. కుందేలు ఆకుల దగ్గరకొచ్చింది కాని పారిపోయింది. ఏనుగు ఆకుల మీద నిలబడి మామిడిని తీసుకుంది కాని గుంటలో పడిపోయింది. నా కడుపు చాలా ఆకలిగా ఉంది. దయచేసి చూడండి, అతను ఇక్కడ అడ్డుకున్నాడు. కోపంతో చాలా జంతువులను చంపినందుకు అతను ఈ విధంగా బాధపడాలి. నువ్వు నా అమ్మాయిక ఫ్రెండ్స్ ని చంపేశావు. నీ కోపంతో మన అడవిని పాడు చేశావు. ఇప్పుడు ఎవరూ నీకు సహాయం చేయలేరు. నీకు బల ఎక్కువ నీ తలతో ఆడుకున్నావు. ఇక్కడ ఉన్న జంతువుల బాధ ఏమిటో ఇప్పుడు అర్థమైందా? సారీ, నన్ను క్షమించండి. ఇకప్పుడు ఇలాంటి తప్పు చేయను. అడవి ఏనుగులారా, ఈ పిట్లో చిక్కుకున్న మన స్నేహితుడిని కాపాడటానికి మనం కలిసి పని చేద్దాం. ధన్యవాదాలు మిత్రులారా. నా చిన్నారులారా, ఎలా ఉంది ఈ కథ? దురాశ మరియు కోపంతో ఉన్న ఏనుగ పరిస్థితి ఏమైందో తెలుసుకున్నారా? జీవితంలో ఆశ ఉండాలి, దురాశ కాదు. కానీ మనం దానికి బానిసవ్వకూడదు.